అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కల్లూరు మండలం ఉలిందకండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాయకల్లు గ్రామంలో మిస్సింగ్ మిస్టరీ వీడడం లేదు. ఇవాల్టికి 17 రోజుల నుంచి అక్కడ ఒక వివాహిత కాలువలో పడి దూకినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ బాడీని, ఒకవేళ ఆ అమ్మాయి వివాహిత చనిపోయి ఉంటే డెడ్ బాడీ కానీ, లేకపోతే ఒకవేళ ఉంటే ఆచూకీ కానీ కనీసం ఇప్పటి వరకు పోలీసులు కనిపెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మనతో వివాహితకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ గ్రామానికి సంబంధించిన ఎప్పుడు ఇచ్చారు, ఏం జరుగుతుందో సార్ కనుక ఎప్పుడు పెళ్ళైంది మీ అమ్మాయికి, ఎప్పుడు వచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ సంవత్సరంలారా పెండి ఇక్కడే ఉండారు వాళ్ళంతా. మేము అక్కడ ఉన్న అమ్మ ఊరికల్లా జనవరి 1వ తారీఖు ఫోన్ చేసి మాట్లాడింది మా బిడ్డ, మా తాన బాగున్నావు నాన్న ఆనంది. మళ్ళా 1 గంటకు వాళ్ళ మామ ఫోన్ చేసి నీ బిడ్డ నీళ్ళలో దుంకుతుంది అని చెప్పినాడు. మేము ఇక్కడ వచ్చినాం. ఇంతవరకు మా బిడ్డ కనపడలేదు, ఏమీ లేదు. పోలీసు వాళ్ళు ఎతకలాడుతాను అంటున్నారు. ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు 17వ రోజు పొద్దుటికి ఎవరు గడ్డకే తీకుంటారు. పోలీసులు మేము కానీ ఎతకలాడుతాను, మీరంతా చూస్తున్నారు కదా, చేస్తున్నారు కదా అంటారు. ఏంది బయటికి ఇంతవరకు రాలేదయ్యా. ఆ పాప చచ్చిపోయింటే వాళ్ళ దినాలు కూడా చేసుకున్నారు. అంటే చంపింటేనే కదా దినాలు చేసుకుంటేది. ఆడకుండా పోయి పెట్టింటారు పిండం ఏడకుండా పోయి పెట్టారు, చంపి పూడ్చినారు. ఏం జరిగింది అనుకుంటున్నారు? వాళ్ళు ఏందో నా బిడ్డను చేసినారయ్యా, చంపేసినారు. లేకుంటే దినాలు ఎందుకు చేసుకుంటారయ్యా? నువ్వు దినాలు చేసుకుంటే ఇంట్లో తలగి వేసుకొని పిండం ఉండను ఆడబెట్టాలా, గోరి మీద పెట్టాలా అంటే మీరు చంపి ఆడబెట్టినారు. ఇంత ఎంత చంపేసినారు వాళ్ళు నా బిడ్డని. అయితే వీళ్ళంతా ఒకటి కుటుంబమే. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఉన్నాడు, వాడి మా అల్లుడు, వాళ్ళంతా ఒకటి కుటుంబం. తల్లులు పిల్లలు వేరే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళంతా ఏమో చేసినారు నా బిడ్డని. అంతే. జరిగిన విషయము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? చేసినాం, చెప్పినాం. వాళ్ళు పట్టించుకుని ఎతకలాడుతాను చేస్తాడు అంటున్నారు. ఎందుకు కనిపెట్టలేకపోయినారు. ఈ వద్దుడికి 17 రోజులు ఏముంది, ఏం లేదు. నీళ్ళలో ఉన్న కుళ్ళిపోయింటుంది, మాకు చూసుకునే కూడా లేదు. ఎవరికి ఇట్లా అటు రాకూడదయ్యా. మా పాప శివమన్నకు చూపించండి అని పోలీసులు అడిగారా? మేది ఎదురుకునే ఎతకలాడుతాం కదా, దొరికింది మేమేం చేస్తాము అని అంటారయ్యా. మా దగ్గర మాకు మా తిప్పాలనుకుంటే రేం పగులు తిరిగి 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 ఇడిచిన కాలం పెడితే ఏడగాను కనపల్ల. వీళ్ళు ఏందో చేసినారయ్యో, ఎక్కడన్నా పెట్టిండొచ్చు, మాకేం తెలుస్తుందయ్యా. పోయిన వాళ్ళే ఏమన్నా చేసి ఆడని పెట్టినారేమో, మాకేం తెలుసు. ఏం జరిగింది అనుకుంటున్నారమ్మా? మీ అమ్మాయికి ఏమైంది అనుకుంటున్నారు? ఏమైంది అనుకుందామయ్యా, బాగుంది బాగుండారని చెప్పినారు. ఊరికి వచ్చి తొలకొస్తామన్నా కానీ వీళ్ళు అంపీర్లే, మాకు పనులు ఉన్నాయి అంటారు. ఇంకా అదే అయ్యా మాకేం తెలియదు. మళ్ళీ 1 గంటకల్లా అట్లా జనవరి రోజే నీటిలో పడిందని మాకు ఫోన్ చేసినారు. ఇంకంతే ఏం లే, మేము నమ్మలే నీటిలో పడిందని. సొప్పులేమో ఇంకో సొప్పులు ఈడేసినారు అంటారు. ఎవరిని తీసుకొచ్చి గుర్తు పెట్టినారేమో. అంత పక్కన వాళ్ళంతా మేము చూసినాం అంటున్నారు. అంటే ఏం చూసారంట పక్కన వాళ్ళు? దాంట్లో నీటిలోకి దుంకిండేది. మేము పట్టుకుని పోయినా కానీ నన్ను వదులు అని అనింది అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. మాకు మేము నమ్మలే నాయన. మా పిల్లని ఏం చేసినారో ఏం లేదు. ఈ పొద్దుటికైనా మేము ఎతకలాడుతున్నాము. ఈ పొద్దుటికి మాకేం తెలియదు. వాళ్ళు లక్షణంగా చంపినారు, పోయినారు, జైల్లో కూర్చున్నారు. అలా తిరిగే దేవుడు నీళ్ళు లేక మా తిప్పాలనుకుంటే 17 రోజులు అవుతుంది. ఎవడైనా మాట్లాడించేటోళ్ళు లేరా మమ్మల్ని? ఎందుకు పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, ప్రయాసంగా మళ్ళీ ఉంటే ఎవరైనా బిడ్డని బయటకు తీసుకొచ్చినది ఎవరు తేలా. కనీసం సూపు లాస్ట్గా మాకు చూసే కూడా లేకుండా చేసినారయ్యా. ఏం చేయాలయ్యా? ఏం చేస్తాం, మా తిప్పలు ఎట్లుంది.
కొంత మాట్లాడడానికి కొంతమంది ప్రయాసంగ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, నాయకల్ గ్రామంలో ఇద్దరు మొదటగా ఒక యువతి వివాహితం ఏం జరుగుతుంది సార్? నాయకల్ విలేజ్ ఒకనాడు నాయకాపురి పట్టణం, కానీ నేడు ఈ మధ్యలో ఈ అమ్మాయి జనవరి 1న చనిపోయింది కాలువల దుంకి అని మాకు 8వ తారీఖు తెలిస్తే ఆ విలేజ్ పోతే తెలుస్తుంది. అమ్మాయి ఏజీ దాదాపు 18 ఏళ్ళ నుండి 20 మధ్యలో ఉంటారు. 1 సంవత్సరం 6 నెలలు పెళ్ళయి ఆ విలేజ్ ఈ అమ్మాయి ట్రేసౌట్లో పోలీసు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దాదాపు పట్టపగులే సేన్ నుండి మార్గమధ్యంలో ఉన్న కాలువలో పడింది ఇంటికి పోకుండా అని చెప్పగలుగుతున్నారు. పోలీసులు దీన్ని పోలీసు డాగ్తో కానీ లేదంటే ఏదైతే ఊరంతా కోడై కూసి ఫలాని వ్యక్తి నుండి ఈ అమ్మాయి ఈ రకంగా ఉందని మాట్లాడుకుంటున్నప్పుడు పోలీసు అటువైపు ఆలోచించకుండా పోలీసులు నిర్లక్ష్యం చేయడమే ఈరోజు మిస్సింగ్ కేసుకు బలం చేకూరుస్తున్నారే తప్ప మిస్సింగ్ కేసును ఛేదించాలనే ఒక తపన పోలీసుల్లో ప్రాథమికంలోనే ఈరోజు ఛేదించకుండా అసలు అలసత్వం వహిస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా రాయలసీమలో ఒక కొత్త వాతావరణం, మొన్న ముచ్చుమర్రి నేడు నాయకులు కాకుండా ఈరోజు అదే తోవలో 9వ తారీఖు భర్త కూడా మిస్ అయినాడని అదే స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇద్దరి మీద కట్టి పెట్టినారు. భర్త మీద భార్య పేరు మీద చేతులు దులుపుకుంటున్నారు, అవి చేసినాం ఇవి చేసినామని. కానీ చాట్లెట్లో ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నారో అబ్బాయి ఒప్పుకుంటున్నారని మాకు 9వ తేదీ ఎస్ఐ చెప్తున్నాడు. ఏం ఒప్పుకున్నాడు, ఏం చేసినాడు అంటే ఏ అబ్బాయి ఒప్పుకున్నాడు? భర్త ఒప్పుకున్నాడా ఇంకెవరైనా ఏదన్నా? అసలు అసలు రాఘవేంద్ర ఏం ఒప్పుకున్నాడు మాకేం చెప్పలేదు. రాఘవేంద్ర ఎవరు అసలు? ఈ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉన్నటువంటి 3వ వ్యక్తి. ఈ వ్యక్తికి సంబంధించి డేటా తీస్తే మొత్తం ఈ వ్యక్తి వెనుక ఎవరున్నారు, ఈ అసలు భర్త చేయగలిగినాడా, మామ చేయగలిగినాడా, ఈ వ్యక్తి చేసినాడా అనేది కూడా పోలీసు ఈరోజు పూర్తిగా విఫలమై కేసు ఇన్వెస్టిగేషన్ని తప్పుదో పట్టిస్తున్నారనడానికి. ఎందుకంటే ఆ గుత్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఎస్పీకి చెప్పడం జరిగింది, డిఎస్పీకి చెప్పడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ వేని వాస్తవ వే కాకుండా డైవర్ట్ వే చేయడం అనేది ఇది రాజకీయ కుట్రలో, రాజకీయ ఎత్తుగడలో భాగం. మీరు చెప్పే అనుమానితులు ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారు, విచారిస్తున్నామన్నారు. అంతకంటే ఇంకా పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు గుత్తి ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ చెప్పేదాకా పోలీసులు అతని మీద మాట్లాడకలే. గుత్తి ఎమ్మెల్యే మనుషులు వచ్చి మేము ఎత్తుకొస్తామంటే అతన్ని పట్టుకలే. వాళ్ళు మేము పట్టుకొస్తామంటే వీళ్ళు తోలుకొచ్చి 5 నిమిషాలు కూర్చోబెట్టుకున్నారు. అంటే వీళ్ళు అమ్మాయికి ఈత వస్తుందని చెప్తున్నారు, తల్లిదండ్రులు ఈయనే ఉన్నారు. వాళ్ళు గుత్తి ఏరియాలో బావులు లేవు, చెరువులు లేవు, ఏం లేవు, ఈతనే రాదు, కానీ ఈత వస్తుందని కూడా మళ్ళీ ఒక కోణం పుట్టించారు. కాబట్టి చచ్చినామె మీద అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. కానీ మీరు ఎట్లా కన్ఫర్మ్ చేయగలరు? అంటే పడిందని వాళ్ళే చెప్తున్నారు కదా, బాడీ దొరకలేదు అంతేగాని పడిందని వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారు. ఒక సాక్ష్యం చెప్పాడని, ఆటోలో వచ్చిన పిల్లోడు చూశాడని, సచివాలయం నుండి జనం వచ్చారని. అంటే ప్రజా సంఘాలు కేవలం కొంతమంది మీద టార్గెట్ పెట్టుకొని కుటుంబం మీద ఆరోపణ చేయడానికి కక్ష కట్టి విని చేస్తున్నారంటే మాకి ప్రజా సంఘాలు ఏ జీతాల కోసమో పెయిడ్ కోసమో పనిచేయడంలే. వాళ్ళ మీద ఆరోపణ చేయడానికి వాళ్ళ ఊరు మా ఊరు ఒకటి కాదు, మేము ఓట్లు వేయమని అడిగేతోళ్ళం అంతకన్నా కాదు. ఉన్నది ఉన్నట్లుగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజలకి అధికారులకి ఉన్న అలసత్వాన్ని తేడాన్ని పోగొట్టి వాస్తవాన్ని బయట తీయడమే ప్రజా సంఘాల యొక్క ఆలోచన. ఆ వైపు ప్రజా సంఘాలు కర్నూలు జిల్లాలో పనిచేసే ఆ మేరకి పోలీసులు ఛేదించలేని కేసులు కూడా ఛేదించడానికి ప్రజా సంఘాలు నివేదిక కమిటీ పేరు మీద పనిచేసి పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు చెప్తున్నారు మా అల్లుడు ప్రమేయం ఉంది, మా వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది అంటారు. మీరేమో ఇంకోరు ప్రమేయం ఉందంటే మీరు ఆరోపణ చేస్తున్నారా లేకపోతే వాస్తవాలు చెప్తారు? మేము వాస్తవాలు చెప్తున్నాం. ఆరోపణ అంటే మొగుడు తప్పు చేసినా ఎంకరేజ్ చేయమని చేసి చెప్తలేం. అదే ఉంటే అది కూడా చేయండి, మామ చేసింటే మామ చెప్పండి. కానీ ఎందుకు నానుస్తున్నారు? టెక్నాలజీ అందరికీ ఫోన్లు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది, భర్త దగ్గర ఫోన్ ఉంది. ఫోన్ ఎవరెవరు మాట్లాడుకున్నారో అసలు ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్ మేనేజ్ చేసేంత స్థాయి ఉందా?
ఊర్లోనే ఉండి పోలీసు వాళ్ళు 8 దాకా ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు విచారించలేదు? ఆరోపణ ఉంటే విచారించవచ్చు, అరెస్ట్ తర్వాత చేసుకోవచ్చు. మీరు ముచ్చుమరి ఘటనతో పోల్చున్నారు. ముచ్చుమరి ఘటన ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. అసలు ఈ పోలిక ఏంటి అసలు? ముచ్చుమరి కూడా అమ్మాయి రేపుకు గురైంది, చచ్చింది, శవం దొరకలేదు. ఇక్కడ కూడా ఏం జరిగింది అనేది పోలీసు కథనం ప్రకారము చేను నుండి వచ్చింది, కాలువ దగ్గర చెప్పులో తెలింది, కాలువలో పడింది, కానీ బాడీ దొరకలేదు. బాడీ దొరుకుతుందని కూడా ఎప్పుడు ఈరోజు పోలీసులు చెప్పడంలే. వాళ్ళు ఏం ఒప్పుకున్నారో చెప్పడంలే. భర్త ఏం ఒప్పుకున్నాడు, మామ ఏం ఒప్పుకున్నాడు, అతను ఏం ఒప్పుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరిగింటే ఇవన్నీ అది ప్రజా సంఘాలకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, కోర్టుకు చెప్తారు, చట్టబద్ధంగా చూస్తారు కదా. మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్పమని కూడా అంటలేము. దోషులు తప్పించుకోకుండా ఉంటే చాలు అంటున్నాం మేము. ఇక్కడ దోషులు రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉండి మిమ్మల్ని డైవర్ట్ చేసుకుంటుంటే మీరు అటు వాళ్ళకి అడుగులకు మడుగులు వస్తుందని చెప్తున్నాం చట్టం తరం. చెప్పండమ్మా, ఈ జిల్లాలో మహిళలకు బాలికలకు రక్షణ ఎలా ఉంది? ఇప్పుడు ఈ సంఘటన చూసుకుంటే ఇదే పెద్ద నిదర్శనం మహిళలకు ఎటువంటి రక్షణ ఉంది అన్నదానికి. ఎందుకంటే దాదాపుగా 17 రోజులు అవుతున్నా ఈ రోజు కూడా ఒక మహిళ శవాన్ని మీరు పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ రాష్ట్రంలో మహిళలకు ఎటువంటి రక్షణ ఉంది, ఈ జిల్లాలో ఎలా ఉంది అని. గతంలో అయితే మన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని. ఆ రోజు పెద్దగా దాన్ని చేశారు, ఎక్స్పోజ్ చేశారు. మళ్ళీ ఇదే డిప్యూటీ సీఎం గారు గతంలో ఒక 4-5 రోజుల క్రితం కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఈ సంఘటన ఆయన దృష్టికి రాలేదని మేము అడుగుతా ఉన్నాం. ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ ఇష్యూని? అంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఎవరు తీసుకెళ్ళాలి? ఇది ఇంటెలిజెన్స్ బాధ్యత కదా. మీ బాధ్యత ఏమైనా చెప్పారా? ప్రజా సంఘాలుగా మేమైతే వెళ్ళలేదు, ఆయన కలవలేదు. కానీ ఇది జిల్లా కలెక్టర్ గారికి అలాగే జిల్లా ఎస్పీ గారి దృష్టిలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళకి వెళ్ళి ఉంటుంది కదా. ఫైనల్ మీరు చేసే డిమాండ్ ఏంటి? ఇది మరో ముచ్చుమరి ఇష్యూ లాగా కాకుండా ఆ మహిళ ఏదైతే చనిపోయిందని ఈరోజు భారతీ శవం ఎక్కడ కనపడడం లేదు, ఆ శవాన్ని మీరు అది శవం అని అనడం ఎందుకు అనంటే 16 రోజులైంది. ఒకవేళ అమ్మాయి మిస్ అయింటే అమ్మాయినైనా పట్టివ్వాలి, లేదు అంటే వీళ్ళు పోలీసులు చెప్పిన కథనం ఏమంటే అమ్మాయి దూకింది, ప్రత్యక్ష సాక్షి చూసారు అంటున్నారు. కాబట్టి నీళ్ళల్లో ఉన్నటువంటి అమ్మాయి శవాన్ని, లేదంటే మేమేమంటున్నామంటే అది వేరే కోణంలో చూడండి, అది ఆత్మహత్య కాదు హత్య అని మేము చెప్తున్నాము. ఆ కోణంలో అయినా విచారించి ఆ అమ్మాయి డెడ్ బాడీని ఏదైతే ఇప్పుడు తల్లిదండ్రులు దాదాపు 15 రోజుల నుంచి వాళ్ళ స్టేషన్ ముందే ఉన్నారు, వారికి కనీసం చివరి చూపు చూసేందుకైనా అమ్మాయి శవాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతాను. లేని పక్షంలో దీని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమం చేపడతాం. కనిపించకుండా పోయినటువంటి భార్యాభర్తల లేక ఆచూకీ తెలపండి. ఒకవేళ వాళ్ళు ప్రాణాలతో లేకపోతే కనీసం వాళ్ళు బతుకున్నారా లేదా వాళ్ళ ఆచూకీ తెలపండి, వాళ్ళ శవాన్ని చూపిస్తే మేము ఇక్కడితో ఈ యొక్క ఆందోళన విరమించుకునేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కన్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా చివరి చూపు కూడా నోచుకోకుండా చేశారు, అక్కడ జరిగినటువంటి వాస్తవాలు బయట పెట్టండి అని. మరి 17 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రజా సంఘాల నాయకుల వెంట మొత్తం కర్నూలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చి కర్నూలులో తిరిగేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులకు సవాల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముచ్చుమర్రి ఘటన ఇప్పటికీ తీర్చలేని పరిస్థితుల్లో నంద్యాల జిల్లాకు సంబంధించిన పోలీస్ శాఖ ఉంది. మరోవైపు అలాంటి కేసే అని ఇక్కడ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీన్ని సవాల్గా స్వీకరించి తక్షణమే తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థపై ఉంది. వీడియో చంద్రశేఖర్ హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.